ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ సైట్ విజిట్ చేసి మెజర్మెంట్స్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత కటింగ్ ప్లాన్ అనేది ఇవ్వాలి. ఆ కటింగ్ ప్లాన్లో మనం విండో సైజెస్ని బట్టి కటింగ్ చేసుకోవాలి. ఫ్రేమ్స్ కానీ శాష్ కానీ రెడీ చేసుకున్న తర్వాత మనం స్టీల్ ఇన్సైడ్ చేసి స్క్రూస్ వేసుకోవాలి. స్క్రూస్ వేసుకున్న తర్వాత డ్రిల్లింగ్ చేసుకోవాలి. ఇన్సైడ్లో స్టీల్ వేస్తాం కదా, ఆ స్టీల్ని డ్రిల్లింగ్ చేసుకోవాలి. డ్రిల్లింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మెటీరియల్ అనేది వెల్డింగ్కి వెళ్తుంది. ఇలా ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క వర్క్ అయితే ఉంటుంది. వెల్డింగ్ చేసుకోవాలి. జాయింట్స్ వెల్డింగ్ అయ్యాక గ్లాస్ కటింగ్ చేసుకోవాలి. ఈ గ్లాస్ కటింగ్ అయ్యే ముందు మనం వెల్డింగ్ అవుతుంది కదా, మెటీరియల్ వెల్డింగ్ అయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. వెల్డింగ్ అయిన కార్నర్స్ కానీ అవి క్లీన్ చేసుకున్న తర్వాత గ్లాస్ కటింగ్ అవుతుంది. గ్లాస్ కటింగ్ అయిన తర్వాత ఇలా బీడింగ్ కట్ చేసుకోవాలి. ఈ బీడింగ్ రెడీ అయిన తర్వాత ఈ గ్లాస్ షట్టర్స్ అనేది రెడీ అవుతుంది. గ్లాస్ కూడా మంచి కంపెనీ గ్లాస్ అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడు పేరు అయితే చూసారు కదా, సెయింట్ గోబిన్ అనేది. సెయింట్ గోబిన్ కంపెనీ గ్లాస్ అయితే యూజ్ చేస్తాం మనం. మెటీరియల్ రెడీ అయిన తర్వాత లోడింగ్ చేసుకోవాలి. లోడింగ్ చేసుకొని సైట్కి తీసుకెళ్ళాలి. మెటీరియల్ సైట్కి వెళ్ళిన తర్వాత పైన ఫ్లోర్స్ ఉంటే మాత్రం మనం అక్కడ లిఫ్ట్ అవైలబుల్గా ఉంటే లిఫ్ట్ అయితే యూజ్ చేసుకుంటాము. ఇలా లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఇలా గుండు దారం అయితే చూసుకుంటాం. కొన్ని వాల్స్ కానీ గ్రానైట్స్ కానీ ఏమవుతుందంటే మనకు క్రాస్లో ఉంటాయి. కొన్ని క్రాస్లో ఉన్నప్పుడు మనం గోడని కానీ గ్రానైట్ని కానీ బేస్ చేసుకొని విండో ఇన్స్టాలేషన్ చేయము. గుండు దారం పెట్టి స్ట్రైట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాము. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం డ్రిల్లింగ్ చేసి ఈ 4 ఇంచుల స్క్రూస్ అయితే ఉంటాయి, ఫాస్ట్నర్ స్క్రూలు. డ్రిల్లింగ్ చేసుకొని ఫాస్ట్నర్ స్క్రూస్ అయితే ఫిక్సింగ్ చేసేస్తాము. ఇలా ఫిక్సింగ్ అయిన తర్వాత ఇన్సైడ్ వాటర్ వెళ్ళకుండా ఫాస్ట్నర్ క్యాప్స్ అయితే పెట్టేస్తాము. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ వర్క్ వచ్చేసి మనం ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ గ్యాప్స్లో సిలికాన్తో ఫినిషింగ్ చేసేస్తాం. ఒక్క సైట్ కంప్లీట్ చేయాలంటే మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కటింగ్ ప్లాను, నెక్స్ట్ మెటీరియల్ రెడీ చేసుకుని గ్లాస్ కటింగ్ చేసుకోవడం కానీ, బీడింగ్ కటింగ్ చేసుకోవడం కానీ, లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ, మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫినిషింగ్. ఈ లాస్ట్ వర్క్ వచ్చేసి ఫినిషింగ్. ఇలా ఎన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునే విండో అనేది మంచి క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ లేకపోతే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. విండోస్ ఆర్డర్ ఇచ్చే ముందు మెటీరియల్ ఒకసారి చెక్ చేసుకోండి. మెటీరియల్ క్వాలిటీ ఉందా, ఏ గ్లాస్ యూజ్ చేస్తారు, 5mm గ్లాస్ యూజ్ చేస్తున్నారా లేదా. మళ్ళీ నెక్స్ట్ హార్డ్వేర్ అనేది మనకు మెయిన్ పాయింట్. అది ఎందుకంటే మనం డైలీ యూజ్ చేస్తాం కదా, అది హార్డ్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదొకటి.